ఒక ఊరిలో ఒక ప్రసిద్ధ గురువు ఉండేవారు. ఆయనకు ఏ ప్రశ్న వేసినా సలైన సమాధానం చెబుతాలని అందరి నమ్మకం. అయితే ఆ ఊరిలో ఉండే ఒక అల్లరి కుర్రాడికి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఆ గురువుగారిని ఓడించి ఆయనకు ఏమీ తెలియదని నిరూపించాలనుకున్నాడు. ఒకరోజు ఆ అబ్బాయి తన చేతుల్లో ఒక చిన్న పక్షిని పట్టుకుని గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. ఆ పక్షిని తన రెండు అరచేతుల మధ్య దాచి ఉంచి ఇలా అడిగాడు: గురువుగారు, నా చేతిలో ఒక పక్షి ఉంది. అది బ్రతికి ఉందా లేక చనిపోయి ఉందా? అబ్బాయి ప్లానేంటంటే, ఒకవేళ గురువుగారు బ్రతికి ఉంది అని చెబితే పక్షిని గట్టిగా నలిపి చంపేసి చూపించాలి. ఒకవేళ ఆయన చనిపోయింది అని చెబితే పక్షిని వదిలేసి అది ఎగురుతుంటే చూపించాలి. ఎలా చూసినా గురువుగారిని తప్పుగా నిరూపించొచ్చు అని ఆ కుర్రాడి నమ్మకం. గురువుగారు ఆ అబ్బాయి కళ్లలోకి ప్రశాంతంగా చూసి నవ్వుతూ ఇలా చెప్పారు: నాయనా, ఆ పక్షి బ్రతికి ఉండటమా లేదా చావడమా అనేది నీ చేతుల్లోనే ఉంది. ఆ మాట వినగానే ఆ అబ్బాయికి తన తప్పు తెలిసొచ్చింది. గురువుగారి తెలివికి తల వంచాడు. మన జీవితం కూడా ఆ పక్షిలాంటిగే. మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మనం విజయం సాధించాలా లేదా అనేది మన నిర్ణయాల మీద, కష్టపడే తత్వం మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితులను సాకుగా చూపకుండా మన గెలుపు మన చేతుల్లోనే ఉంది.